51వ కీర్తన మొదటి నుండి 5 చరణాలు మనం ధ్యాన భాగంగా చదువుకుని ఉన్నాం. ఈ కీర్తన యొక్క ఉద్దేశము, ఈ కీర్తన ఏ సందర్భంలో వ్రాయబడిందో సమస్తము కూడా మనందరికీ బాగా తెలుసు. చాలా పర్యాయాలు మనం వింటున్నటువంటి మాటలు. భస్మ బుధవారం గురించి మనందరికీ బాగా తెలుసు. ఈ యాష్ వెన్స్డే అనేది ఏదైతే ఉందో దీనిని గూర్చి ప్రత్యేకంగా చాలా సంవత్సరాలుగా మనం వింటున్నటువంటి మాటలు. ఈ లెంట్ సీజన్ ఏదైతే ఉందో, లెంటాస్ అనేటువంటి ఈ పదము ఈ మండల కాలం అంటూ ఉంటారు. క్యాథలిక్స్ ప్రత్యేకంగా దీన్ని తపస్సులని పిలుస్తూ ఉంటారు, తపస్సు దినములని. ప్రత్యేకంగా ఈ శిలువ శ్రమ ధ్యానాలు అనేవి చాలా ప్రత్యేకమైనవని క్రైస్తవులు ఆనాటి కాలము నుండి నేటి వరకు ప్రత్యేకంగా ఈ దినాలకి ప్రాముఖ్యతనిచ్చి వారి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. వాస్తవానికి మనందరికీ బాగా తెలిసిన విషయం ఏంటంటే, మట్టలాదివారం దినమందు ఏ మట్టలైతే చేత పట్టుకొని ప్రభు యొక్క జయప్రవేశను గూర్చి ఊరేగిస్తూ ప్రత్యేకంగా శ్రేష్టమైనటువంటి జయకరమైన విషయాలు మనం సువార్తగా ప్రకటిస్తూ వస్తామో, ఆ మట్టలు ఎవరికి వారు తీసుకొని చర్చి చుట్టూ తిరిగి, చర్చి బ్యాక్ సైడ్ కానీ లేదా ఎవరి ఇంటికి వాళ్ళు తీసుకొని ఆ మట్టలు పెట్టి ఏడాదికి మరలా ఈ సమయానికి వాటిని తీసుకుని వచ్చి అవి అప్పటికి భస్మం చేయబడతాయి, బూడిదగా అయిపోతాయి. కనుక ఎండిన ఆకులు లేదా ఆ కొమ్మలు వాటిని బిషప్ గారు లేదా రోమన్ కేథలిక్ వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే, ఆ బూడిదను నొసల మీద పోయడం అనేది కనిపిస్తుంది, లేదా వారు నెత్తి మీద జల్లుకోవడం అనేది కనిపిస్తుంది. ఇవి మనకి హిస్టారికల్గా మొదటి నుండి వస్తున్నటువంటి విషయాలు మనకు తెలిసినవి. ఇవి క్యాథలిక్ మిషన్ వారు ప్రత్యేకంగా, రోమన్ క్యాథలిక్ మిషన్ ప్రత్యేకంగా దీన్ని మొదటిగా కొనసాగించిన విషయాలు మనకు కనిపిస్తున్నాయి. అటు తర్వాత ప్రొటెస్టెంట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అందులో 2 కనిపిస్తున్నాయి. మొదటిది ఎపిస్కోపియల్ అనేటువంటిది సంఘాలు కొన్ని ఉన్నాయి. అందులో మెథడిస్ట్ సంఘము, సిఎస్ఐ, సిఎన్ఐ, ఆంగ్లికన్, ఈ సంఘాల్లో ప్రత్యేకంగా వారికి కూడా బిషప్ ఉంటారు. ఆ బిషప్ గారు ఏదైతే చెప్తారో వాటిని వారు ఫాలో అవుతూ ఉంటారు. వారు కూడా వీటిని ఆచరించడం కనిపిస్తూ ఉంది. రెండవదిగా కాంగ్రిగేషన్ సంఘాలు, సంఘం సభ్యత్వము కలిగి ఒక బ్యాప్టిస్ట్ కానీ లేకపోతే ప్రత్యేకంగా కొన్ని చర్చిలు ఉన్నాయి, బ్రదర్లా లేకపోతే ఐపీసీలా మొదలైన సంఘాలు, సంఘ సభ్యులు ఏదైతే తెలియజేస్తారో దానిని వారు అమల్లోకి తీసుకుని వస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నానంటే, లెంట్ డేస్కి ప్రాముఖ్యతను ఇవ్వచ్చా పాస్టర్ గారు అని అంటే, ఇవి మనం చేయొచ్చా అనే ప్రశ్నను చాలామంది సంధిస్తూ ఉంటారు. ఈ శ్రమల దినాలు మనం ఎందుకు ఆచరించాలి, ఇవి ఎందుకు చేయాలి అని చాలా వరకు సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉంటాయి. మనందరికీ బాగా తెలిసిందే, బైబిల్లో ఈ లెంట్ సీజన్ గురించి ఏం ప్రత్యేకంగా వ్రాయబడలేదు. అంటే ఈ శ్రమ దినములు అది ఏదైతే పిలుస్తున్నామో ఇవి మీరు చెయ్యాలి, పాటించాలని బైబిల్ ఏమీ తెలియచేయలేదు. మరి ఎందుకు వీటిని మనం చేయాలనంటే, క్రీస్తు బోధలు లేదా ఆయన శ్రమలను మనం తలపోసుకుంటూ మన జీవితాన్ని కొనసాగిస్తే ఆధ్యాత్మికంగా ఈ 40 డేస్, ఈ 40 దినములు కొంచెం ప్రభువుకు దగ్గరగా ఉంటూ ఆయన శ్రమలు మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శ్రమలలో కొంచెమైనా నేను పాలివానిగా ఆయన కొరకు ఎంతైనా రవ్వంతైనా శ్రమపడి ఉన్నానని మనము పరిశీలన చేసుకొని ఆయనలో బలపడడానికి లేదా మన ఆత్మీయ జీవితాలు మెరుగుగా చిగురించడానికి ఈ 40 డేస్ దోహదపడతాయని మన మేలు కొరకు పితరులు వీటిని మరి కొనసాగించినట్లు మనకి చరిత్ర ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియ దేవుని సంగమా, వాస్తవానికి ఇవి పాటించాలని ఏమీ లేదు. చాలామంది 40 డేస్ చాలా నిష్ఠగా పాటిస్తారు. ఎలా అంటే ఎన్వి తీసుకోరు, కొంతమంది పాదాలకు చెప్పులు వేసుకోరు, కొంతమంది ఈ 40 డేస్ ఎంతలా ఉంటారంటే కఠోర దీక్షగా ఉపవాస దీక్షను చేస్తారు, ఏమి తీసుకోరు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే,
ఈ 40 డేస్ నువ్వు అన్నపానాలు మానేసుకొని కడుపు మార్చుకొని నువ్వు తినకుండా ఉండి నీ ప్రవర్తన సరిగా లేకపోతే నువ్వు ఎన్ని దినాలు ఉపవాస దీక్షలు చేసినా అది ప్రభువుకి అంగీకారంగా ఎంచబడదు. దానిని ప్రభు లక్ష్య పెట్టడని మనం గమనించాలి. ఈ దినం మీ ఎదుట ఓ ప్రత్యేకమైన అంశాన్ని ఉంచాలని ఆశపడుచున్నాను. మనకి ఇవ్వబడిన లింట్ సీట్లో ప్రత్యేకంగా ఈ 2026వ సంవత్సరపు సీట్లో ప్రత్యేకంగా ఇవ్వబడినది మొదటి అంశము ధూళి బూడిద. డస్ట్ అండ్ యాషెస్ అనేది ఏదైతే ఉందో దాన్ని గూర్చి మీదట ఉంచాలని ఆశపడుచున్నాను. యాషెస్ టు యాషెస్ అంటే బూడిద నుండి బూడిద వరకు అనే అంశాన్ని మీదట ఉంచాలని ఆశపడుచున్నాను. పరిశుద్ధ గ్రంథములో బూడిదను గూర్చి ఎన్నో విషయాలు ప్రస్తావించబడ్డాయి. పాత నిబంధనలో ఎన్నెన్నో వ్రాయబడి ఉన్నాయి. వాటిని మనం ప్రత్యేకంగా గమనించాలి. ఆదికాండము 18:27లో ప్రత్యేకంగా ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో మాటలాడు తెగించుచున్నాను అని అబ్రహాము తనను గురించి మాట్లాడుతున్నాడు. తనను దేంతో పోల్చుకుంటానంటే నేను ధూళియు బూడిద వంటి వాడినని మాట్లాడుతున్నాడు. యోబు కూడా దాదాపు ఇలానే సంభాషిస్తూ ఉంటాడు. యోబు కూడా ఇలానే మాట్లాడుతూ ఉంటాడు. 30వ అధ్యాయం 19వ వచనంలో, 42వ అధ్యాయం 6వ వచనంలో కూడా యోబు కూడా ఎలా పోల్చుకుంటాడంటే ధూళితోనూ బూడిదతోనూ తనను తాను పోల్చుకునే విధము లేఖనాల్లో కనిపిస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, వారు అలా చెబుతూ ఉన్నారు. నేను ధూళియు బూడిదనై ఉన్నానని అబ్రహాము గారు కానీ లేదా యోబు భక్తుడు కానీ ఎందుకలా అంటున్నాడు? వారు ఆ కాలంలో చాలామంది మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో వారి తల మీద బూడిద పోసుకునేవారు, ధూళి జల్లుకునేవారు, గోనెపట్ట కట్టుకునేవారు. వారు ఉపవాసము చేస్తూ అలా ప్రవర్తించేవారు. వారు అలా చేశారు కదా, వారు అలా చేసి వారి జీవితాలను కొనసాగించారు కదా. మరి మనం అలా చేయొచ్చా? మనం అలా చేయకూడదా అని అంటే పాత నిబంధన కాలంలో ఆ పద్ధతులను ఆ ఆచారాలను వారు ఏం చేశారు? అలా వారి జీవితాల్లో కొనసాగించారు. కానీ యేసు ప్రభువు వచ్చిన తర్వాత పాత నిబంధన ఏదైతే ధర్మశాస్త్రం ఉందో, పాత నిబంధనలో దేవుడు ఏదైతే మోషేకు అనుగ్రహించిన ధర్మశాస్త్రం ఉందో ఆ ధర్మశాస్త్రమును ప్రభువారు నెరవేర్చి దానిని ఆయన సమాధి చేశారు. ఆయన దాన్ని నెరవేర్చి సమాధి చేశారంటే ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసేదాన్ని నెరవేర్చారు. ఎప్పుడు మరి దాన్ని సమాధి చేశారంటే వాళ్ళకి 6వ దినం ఏంటది చెప్పాలి. శనివారం ప్రత్యేకంగా వారి జీవిత విశ్రాంతి దినం గమనించిన ఇలా వారి బ్రతుకులో వారు చేసినటువంటి పరిస్థితులు మనం పాత నిబంధనలో గమనిస్తే అర్థం చేసుకోవాల్సిన విషయాలు 5 కాండంలో మనం చూస్తే ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు చదివితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. అందులో యేసుక్రీస్తు వారు ఆదివారమున పునరుత్థానుడై ఆయన లేచారు. పునరుత్థానానికి ఆదివారాన్ని దినానికి ముందు రోజు ఏంటి? శనివారం. శనివారం మాత్రం ఆయనలో ఎక్కడున్నారు? సమాధిలో ఉన్నారు. ఆయన శనివారము సమాధిలో ఉన్నారు. అంటే ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. కొట్టివేయకుండా ఏం చేశారు? దాన్ని ఆయన నెరవేర్చారు జీవిస్తున్నప్పుడు. ఆయన ధర్మశాస్త్రాన్ని పాత నిబంధనలో కూడా ప్రత్యేకంగా సమాధిలో ఉంచేశారు. అందుకే శనివారము లేదా విశ్రాంతి దినము, సబ్బాతు దినము ఆయన సమాధిలో ఉండుట వలన అంతా కూడా ముగించబడింది, నెరవేర్చబడింది. అందుకే ఆయన నవ నిబంధనను, క్రొత్త నిబంధనను స్థాపించాడు అని మనం గమనించాలి. ప్రియ దేవుని సంగమా, ఎందుకు నేను ధూళి వంటి వాడెను, ఎందుకు నేను బూడిద వంటి వాడని అని చాలామంది ప్రియ భక్తులు పాత నిబంధనలో అంటున్నారు. అని అంటే పిల్లరా, అబ్రహాము ద్వారా లేదా ఆదాము ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు పరిశుద్ధ గ్రంథం నుండి.
అది ఏంటనంటే వాస్తవానికి మై ఓజన్ ఈజ్ ఇన్ ద డస్ట్ అనేది మనం చూస్తే ఆదికాండం 2వ అధ్యాయం ప్రకారము మరియు 3వ అధ్యాయ ప్రకారము 19వ వచనంలో 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్న ప్రకారంగా దేవుడు ఆదామును దేంతో చేశాడు చెప్పాలా? మంటితో. అంటే నేల నుండి ఎవరిని తీశారు? ఆ మట్టిని తీసుకొని ఆదామును దేవుడు చేశాడంటే మనందరికీ బాగా తెలిసింది ఇది. ఈ విషయాలు పిల్లల చిన్నప్పుడు నుండి మనం చదువుకున్నటువంటిది. ఆది కాండంలో చాలా విషయాలు. మొదటి మనుష్యుడు ఆదామును దేవుడు ఎలా సృజించాడంటే ఈ విషయాలు బాగా మనకి తెలిసినటువంటివి. హాఫర్ అనే హెబ్రీ పదములో పిల్లరా, హీబ్రూలో హాఫర్ అనేటువంటి ఆ పదం ఏదో ఉందో దాని అర్థము ధూళి అని అర్థం, అంటే డస్ట్. దాన్ని అధమా అనేటువంటిది ఏదైతే ఉందో అంటే నేల నుండి ప్రత్యేకంగా గ్రౌండ్ ఏదైతే ఉందో నేల నుండి ఆఫర్ అనే ఈ డస్ట్ ధూళి ఉండగా, అంటే ఈ రెండు మిళితమై ఉన్నాయి. మట్టి, నేల మరియు ధూళి రెండు మిళితమై ఉన్నప్పుడు దానితో ఆదామును దేవుడు నిర్మించాడు. అంటే తొలి మనుష్యుని దేవుడు చేశాడు. సో మనుష్యుల్లో ఏముంది? మట్టి ఉంది, ధూళి కూడా ఉందని మనం గమనించవచ్చు. అందుకే అబ్రహాము కానీ యోబు కానీ మనం చదువుకున్న ఈ 2 వచనాల్లో, లేకపోతే అనేక మంది భక్తులు కానీ నేను ధూళి వంటి వాడును, బూడిద వంటి వాడునని తమను తాము ఒప్పుకుంటున్నారు. అందుకే మరల వాళ్ళు అంటున్న మాట, మేము బూడిద వంటి వాళ్ళమని కొందరు దానిని అంటున్నప్పుడు మరికొంతమంది అలాంటి బోధకులు కూడా అపార్థం చేసుకొని కొన్ని విభిన్నమైనటువంటి మాటలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అదేంటంటే చనిపోతే హిందువుల్లాగా కాల్ చేయడం కూడా తప్పు కాదు, ఎందుకంటే బూడిదైపోతాడు అని, మనిషి అనేవాడు ఎలాగైనా బూడిదైపోవాలని కొంతమంది బోధలు కూడా చేయడము కనిపిస్తుంది. మనిషి ఎండింగు, తన యొక్క అంత్యము ఎలా ఉంటుందంటే మనిషి మట్టి నుండి తీయబడ్డాడు కనుక మరలా మన్నైపోవాలే కానీ అతడు ధూళిగా లేకపోతే బూడిదగా అయిపోకూడదని, ప్రత్యేకంగా ధూళి కాకుండా బూడిద అయిపోకూడదని దేవుని యొక్క ఉద్దేశము. ఎక్కడి నుండి తీయబడ్డాడో, ఏ నేల నుండి తీయబడ్డాడో మనిషి తిరిగి మన్నైపోతాడని పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. అందుకే మనము మంటి వారం అనే దేవుడు మనకేం చేస్తున్నాడు? జ్ఞాపకము చేయించున్నాడు. ప్రియ దైవజనమా, దేవుని సంఘమా, మనలో ప్రాముఖ్యంగా మనము గమనించవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము మంటి వారమై ఉన్నాము, మనము ధూళి అయి ఉన్నాము. అందుకే బూడిదలకి లోకములో ప్రాముఖ్యతను ఆ కాలంలో ఇవ్వబడి ఉన్నది, కానీ నేటి కాలంలో అది లేదు. దానికి మరి పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో ఏం రాయబడింది? మరి లెంటుకు వచ్చి మనం చూస్తే పాత నిబంధనలు ఉపవాసం చేస్తున్న వ్యక్తులు అనేక మంది ఉన్నారు. 40 days, 40 అనే నెంబర్కు, 40 అనే నెంబర్కు చాలా ప్రాధాన్యతనివ్వబడింది. ఇవన్నీ చాలా సంవత్సరాలు మనం వింటున్నటువంటివి. మొదటిగా చూస్తే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఆ సమయంలో మొర్దెకై ఆ జనాంగానికి వచ్చి ఏ రీతిగా ఉపవాసము చేస్తూ ఉన్నారు, ఎలా గోని పట్టా కొట్టుకున్నారో, ఏ రీతిగా వారు ధూళి బూడిద పోసుకుని ఉన్నారో మనకి దేవుని యొక్క లేఖనాలు కనిపిస్తూ, బూడిదలు వారు ఏ రీతిగా వారి జీవితంలో కూర్చొని ఉపవాసం చేస్తారో కనిపిస్తుంది. అలాగే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనంలో కూడా ధూళిలో కూర్చుంటూ గోనెపట్ట కట్టుకునే విధము దానియేలు యొక్క బ్రతుకులో కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాక యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే నినెవే పట్టణము ప్రత్యేకంగా గమనించిన ఎలా అష్షూరు రాజధాని, అష్షూరు ప్రాంతానికి క్యాపిటల్గా ఉన్నటువంటి నినెవే ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో చోటు చేసుకున్న దుర్గతను వచ్చి యోనా హెచ్చరించినప్పుడు ఆ ప్రాంతస్తులందరూ కూడా గోనెపట్ట కట్టుకొని రాజు మొదలు వన్యప్రాణులు సైతము, పెంపుడు జంతువులు సైతము ఉపవాసము వారు ఉండినట్లు దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. పిల్లరా, ఈ మాటలు వింటున్న మన జీవితంలో గమనించాలి. ఉపవాసము చేస్తూ నేను ఎక్కడి నుండి నా జీవితాన్ని కొనసాగిస్తా ఈ 40 రోజులని ఎవరమైతే ఈ ఆరాధనలో పాలు పంపులు పొంది ఆ నిర్ణయంతో ఉండి ఉన్నామో మనం ఉపవాసంలో ఉండవలసింది ప్రత్యేకంగా వర్షిప్, దేవుణ్ణి నీవు ఆరాధించాలి. అందులో ఉండవలసింది మరొకటి ప్రాముఖ్యంగా
ప్రార్థనా జీవితము మనలో ఉండాలి. అంత మాత్రమే గాక మన జీవితం అనేది దేవునికి అంగీకారంగా ఉండకపోతే యేసుక్రీస్తు కాలంలో భయంకరమైన మాటను మత్తయి సువార్త 11వ అధ్యాయం మనం గమనించిన ఇలా 21 నుండి కొన్ని వచనాలు ఇలా హెచ్చరిస్తున్న విధం మనకి కనిపిస్తుంది. తూరు సీదోను ప్రాంతాలని ఆయన ఉద్దేశిస్తూ తెలియజేస్తున్నాడు. అయ్యో కొరాజినా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందరు. వారిని ప్రశంసిస్తున్నట్టు విధంగా లేదా ఒక విధంగా అభినందించే విధముగా యేసుప్రభువు వారు ఇక్కడ మాట్లాడుతారు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, మన ఉపవాసము లేదా మనం ఏదైతే ప్రారంభిస్తున్నామో ఈ లెంట్ సీజన్లో దేవునికి అంగీకారమైన రీతిగా ఉండకపోతే వీరిని గూర్చి ఆయన హెచ్చరిస్తున్నట్లు మన పరిస్థితులు కూడా బాగుగా లేకపోతే దేవుడు దాన్ని లక్ష్య పెట్టరు. అసలు బూడిదంటే ఏంటి? ఒక అగ్నిని రాధించినప్పుడు ఏదైనా బలి కానీ లేదా ఇంకేదైనా సరే వస్తువు మనం దాన్ని కాల్చుచూ ఉన్నప్పుడు ఆ పదార్థం ఉన్నంత వరకు ఆ ఫైర్ ఏమవుతుంది? అగ్ని మండుతూ ఉంటుంది. దానిలో ఉన్నది అంతా అయిపోయాక అగ్ని ఏమైపోద్ది? ఆటోమేటిక్గా అయిపోద్ది. ఏముంటుంది మరి కింద? వ్యర్థం అనేది ఉండిపోతుంది, బూడిద అనేది ఉండిపోతుంది. ప్రియ దేవుని సంగమా గమనించిన ఎలా ఎప్పుడైతే అగ్నిపోతుందో అప్పుడు మిగిలినది బూడిదే. మన జీవితంలో మనం ప్రత్యేకంగా తెలుసుకోవలసినటువంటి విషయం చాలానే ఉంది పిల్లరా. మనము దేవుని కొరకు ఈ లోకములో ఆయన ప్రేమ ద్వారా మనం మండాలి. దేవుని కొరకు మన జీవితంలో అనేకులకు ఆకర్షణీయంగా, అనేకులకు మేలుకరంగా, ఉపయోగకరంగా ఉన్నట్లు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. ఇంతవరకు నేను ఈ బూడిదను గురించి లేదా ఈ యొక్క దూరును గుర్చిన విషయం మీదట ఉంచున్నాను. నా సందేశంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుచున్నాను. 51వ కీర్తన మనం చదువుకుని ఉన్నాను. 51వ కీర్తన మొదటి 5 చరణాలు కనిపిస్తున్నాయి పిల్లరా. దావీదు గానం చేస్తూ ప్రత్యేకంగా తెలియజేస్తున్నటువంటి విషయాలు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కొడగము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచము. ఆ కాలములో వారు అంతలా తగ్గించుకొని గోనెపట్ట కట్టుకొని ధనికులు సహితము దేవునికి అంగలాచి ప్రార్థించారు. ఇక్కడ నేను చదివించిన దావీదు యొక్క కీర్తన ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్ లేదా ఈ యొక్క సంఘటన వేరు, అది వేరు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ అధ్యాయంలో ఏదైతే వ్రాయబడి ఉన్నదో వాటిని ఆధారం చేసుకుంటూ దావీదు బ్రతుకులో చోటు చేసుకున్న పరిస్థితిని ఈ 51వ కీర్తనలో ప్రత్యేకంగానే పశ్చాత్తాపడుతూ కీర్తిస్తున్నాడు. వితౌట్ జీసస్ రిజరక్షన్ అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు పునరుత్థానము అన్నది లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకుంటే మనమందరము బూడిదై ఉండేవాళ్ళము. యేసుక్రీస్తు పునరుత్థానం లేకపోతే, రిజరక్షన్ అనేది లేకపోతే మనుష్యులు బూడిదగా మిగిలేవారు. అందుకే దానికి ముందుగా పిల్లరా గమనించిన ఎలా ధూళిగా మనం ఉండేవాళ్ళమనే జ్ఞాపకం చేసుకోవాలి. లేదా మంటిగా ఉన్నటువంటి మనలను, ధూళిగా ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడంటే మహిమ గలవారిగా తన కార్యాలు చేయటకో ఇష్టపడి ఆయన పునరుత్థానుడైనట్లు కనిపిస్తుంది. నా ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా యేసుక్రీస్తు వారు నెత్తి మీద ధూళి పోసుకొని కానీ, బూడిద జల్లుకొని కానీ, ఆయన గోనెపట్ట కట్టుకొని కానీ కూర్చున్నాడా? క్రొత్త నిబంధనలో యేసుప్రభువు వారు కూర్చున్నారా? లేదు. ఎక్కడగా ఇలా మనకి క్రొత్త నిబంధనలో కనిపించవు. గోనెపట్ట కట్టుకున్నాడంటే ముమ్మాటికి అలాంటిది ఏమీ జరగనట్లు మనకు కనిపిస్తుంది. ఒంటి మీద ఎక్కడ కూడా బూడిద జల్లుకున్నట్లు లేదు. క్రొత్త నిబంధనలో ఇవి ఎక్కడైనా చూస్తామంటే ఇవి కనిపించవు.
ప్రియమైన దేవుని సంఘం, మరి ఎందుకు నేటి కాలంలో ఇవి అంతలా ప్రాధాన్యతను సంతరించుకొని అంటే రోమన్ క్యాథలిక్ మిషన్ అనేది వీటిని తీసుకుని రావడమో జరిగింది. సో ఇవి మనకు ఎలా దోహదపడతాయి, ఎలా మనకు ఉపయోగపడతాయి ఈ 40 రోజులు అనేది మన జీవితంలో గమనిస్తే, మనం విలపిస్తూ ఈ 40 రోజులు దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు తన గొప్ప కార్యాలు మన జీవితంలో చేటుకు ఇష్టపడతాడు. దావీదు గానాలాపన చేస్తున్న 51వ కీర్తనలో అతని జీవితంలో చోటు చేసుకున్న ఆ పరిస్థితి, అతని జీవితంలో ఎదురైనటువంటి ఆ పాప సంబంధమైనటువంటి స్థితి ఏంటో మనం ఒక్కసారి గమనిస్తే ప్రియులారా, దేవుని లేఖనాల్లో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే సమూయేలు 2వ గ్రంథం మరియు 51వ కీర్తన కంపేర్ చేసుకుంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అని ఎప్పుడు కూడా మన జీవితంలో యేసుప్రభువుని ఒకసారి ఆలోచిస్తే, అని ఎప్పుడైతే చనిపోయి లేదా మరణించి పునరుత్థానుడయ్యాడో, ఏదైతే ధూళి బూడిద అని మనుష్యులు అనుకుంటున్నామో అవన్నీ కూడా తలరా పోయాయి. పాత నిబంధనలో ఉన్నవి గోనెపట్ట పోయింది, ధూళి పోయింది, బూడిద పోయింది. ఒకవేళ ఎక్కడైనా అలాంటివి ప్రస్తావించబడుతున్నాయి అంటే దీన్ని ఎవరు కూడా చేయడము లేదని మనం గమనించాలి. కారణం, ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన మరణము గెలిచి మరణము ధ్వంసం చేసి తిరిగి లేచాడు కనుక గొప్ప జీవంతో కూడిన నిరీక్షణ యేసు ప్రభువారు నీకు నాకు మనందరికీ కలుగు చేస్తున్నాడు. ఏంటి ఈ బూడిద నుండి బూడిద వరకు అంటే ఇది చాలా భయంకరమైనటువంటిది. ఈ భస్మ బుధవారపు ఆరాధనలో మనమందరము ప్రభువుని గణపరచుటకు, సేవించుటకు, లేదా ఒక తీర్మానముతో, ఒక ఒడంబడికతో, ఒక మంచి ఆలోచనతో, ఒక నిర్ణయంతో దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను మనం గమనించవలసింది ఏంటంటే, మనము విలపించాలి, మనం అంగలార్చాలి, మనము రోధించాలి. భౌతికమైన పరిస్థితుల కొరకు కాక, భూ సంబంధమైన విషయాల కొరకు కాక, లోక సంబంధమైనటువంటి విషయాల గురించి కాక, మన ఆత్మీయ స్థితిని గురించి, మన ఆత్మ సంబంధమైన కుటుంబానికి వచ్చి, మన బిడ్డల యొక్క ఆత్మీయ పరిస్థితుల కొరకు, వారి ఆధ్యాత్మికమైన విషయాలు ఏ రీతిగా ఉన్నారు, మనము ఎలా ఉన్నామనేది ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ మనము దేవుని సన్నిధిలో రోధించాలి, విలపించాలి, అంగలార్చాలని మనం అర్థం చేసుకోవచ్చు. 2 వ్యక్తిని మీ ఎదుట ఉంచాలని ఆశపడుచున్నాను. ఒకరు ప్రియులారా, 2 కూడా వారి జీవితంలో పాపము చేయకపోయినప్పటికీ వారు విలపించారు, వారు ఏడ్చారు, వారు రోధించారు. వీరు పాపము చేయలేదు కానీ ప్రజల కొరకు వారు విలపించినట్లు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పాత నిబంధనలో విలపిస్తూ ప్రియులారా, ప్రత్యేకంగా విలపించే ప్రవక్త అని పేరొందినటువంటి ఇర్మియా అనే ఈ భక్తుడు, ఇర్మియా అనే ఈ ప్రవక్త ఎక్కడ విలపించాడో అంటే ప్రియులారా, గాంట్ అనేటువంటి స్థలములో, యెరూషలేములో ఆ కొండ మీదకు ఎక్కి విలపించాడు అని దేవుని యొక్క చరిత్ర గ్రంథాల ద్వారా మనం గమనించి తెలుసుకోవచ్చును. ఎక్కడ అతను విలపించాడంటే గ్రాటో అనేటువంటి స్థలంలో ప్రత్యేకంగా ఆయన విలపించాడు. ఇది యెరూషలేము ఒక కొండ మీద అతడు విలపించినట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత దాదాపు 700 సంవత్సరముల తర్వాత ఈ గ్రాటో అనేటువంటిది గొల్గొతాగా మారింది. ఇర్మియా విలపించాడు ప్రజల కొరకు, ఇర్మియా రోధించాడు, ఇర్మియా అంగలార్చాడు ప్రజల బాగు కొరకు, వారి స్థితుల కొరకు. అతడు ఎంతగానో విలపించి దేవునికి ఏడ్చి ప్రార్థించాడు. అదే స్థలము గొల్గొతగా మారగా యేసు ప్రభువారు కూడా ఆ గొల్గొత మీద సిలువ మ్రాణులో నీ కొరకు, నా కొరకు, మనలాంటి మనుషులందరి కొరకు వేలాడుతూ పంచగాయములు పొంది ఆ పంచగాయం నుండి రక్తము స్రవిస్తూ ఉన్నప్పుడు, హెబ్రీలకు రాయబడిన పత్రికలో రాయబడి ఉన్న ప్రకారంగా ఆయన మ్రాను మీద వేలాడుతూ కూడా కన్నీరు కార్చినట్లు అర్థం చేసుకోవచ్చు. అది ఎలా అయిందంటే ఆ గ్రాటో గొల్గొతగా మారింది, ఆ కన్నీళ్ళు రక్తముగా మనుష్యుల కొరకు మారాయి. ప్రియ దేవుని సంగ్రమ, హెబ్రీ గ్రంథకర్త అంటూ ఉంటాడు, క్రీస్తు కొరకు కొంచెమైన రక్తాన్ని నీవు చిందించేవానిగా ఉన్నావా?
ఆయన మనవలే రక్తమాంసంలో పాలివాడాయనను రాయబడి ఉన్నట్లు మనం ఆయన శ్రమలలో పాలివారమై ఉన్నంతగా సంతోషించే స్థితి, ఆనందించే స్థితి మనలో ఉండగలుగుతుందా? 2026 వచ్చింది, తర్వాత 2027 వాళ్ళ ఇంటి సీజను వస్తుంది. ఈ వస్తూ ఉంటాయి, కానీ మన పరిస్థితులు, మన వైఖరి ఎలా ఉంది? ఇవి ఆచారంగా కేవలము ఈ 40 days 40 దినములు అనేవి ప్రాముఖ్యంగా ఇలానే మనం కొనసాగిస్తే మనకి ఉపయోగకరంగా ఇవి ఉండవు. నీకు నీ జీవితము ప్రీతికరంగా అంటే ఇష్టకరంగా ఉండాలి. నీ జీవితము అనేకులకు ఆదర్శకరంగా దీవెనకరంగా ఉండాలంటే నువ్వు విలపించాలి. మనం మన కోసమే విలపించుకోవట్లేదు, ఇంకా ఎదుటి వారి కొరకు ఎలా విలపిస్తాం? మనం మన కొరకే అంగలార్చట్లేదు, ఎదుటి వారి కొరకు ఎలా అంగలారుస్తాం? ప్రియ దేవుని సంగమా, గమనించాలి. అందుకే ఈరోజు మన పాప విషయంలో మనం భస్మమైపోవాలి. మన అవినీతి విషయమై, మన దుర్నీతి విషయమై, పాప సంబంధమైన విషయమై, అపరాధముల విషయమై మనం భస్మమైపోవాలి. మన పాపాలు బూడిదైపోవాలి, మనలో ఉన్న అవినీతి బూడిదైపోవాలి, మనలో ఉన్నటువంటి దేవునికి హేయమైనటువంటి కృత్యములన్నీ కూడా అవేవైనా సరే శరీరచలతో ముడిపడిన ఉంటే అవి భస్మమైపోవాలి. ఆయన బూడిద లేకుండా చేశాడు, ధూళి లేకుండా చేశాడు, గోనిపట్ట లేకుండా చేసి ఆయనే పునరుత్థానుడై వెళ్ళిపోయాడు. గొప్ప నిరీక్షణ అనుగ్రహించిన ప్రభు పట్ల మన వైఖరి, మన పరిస్థితి ఎలా ఉంది గమనిద్దాం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము గమనించిన ఎలా 12వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. పిల్లరా, దావీదు, నేడు నీవెక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా, ఊరియా వాడును మరునాడును యెరూషలేములో నిలుచును. ఎప్పుడట? నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. ఇది 51వ కీర్తన. ఒకసారి మనం ఆలోచిస్తే పిల్లరా, తీవ్రమైనటువంటి ఆవేదనలో దావీదు ఉన్నాడు. తీవ్రమైనటువంటి ఆవేదనలో, ఆ వేదనలో ప్రత్యేకంగా అతను ఉండినట్లు దావీదు మనకు కనిపిస్తుంది. ఏంటంటే అతని దుఃఖము చాలా లోతుగా ఉంది. దావీదు యొక్క దుఃఖం ఎంత లోతుగా ఉన్నదంటే వర్ణనాతీతమైనటువంటిది. అతని దుఃఖము బహు భయంకరమైనటువంటి స్థితిలో ఉంది. అందుకే నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనం అంటే ఎగ్జాంపుల్గా అంటున్నా, అంతరంగము ఏదో దానిని గురించి అతడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, అంటే పైన కంటికి కనబడుతున్న ఈ బాడీ కేవలం కాదు, పైన ఉన్నటువంటి ఈ శరీరం కాదు, లోపల అంతరంగం అన్నది ఉంది. అంతరంగంలో వివిధ రకాలైనటువంటి ఆర్గన్స్ ఉన్నాయి, రకరకముల అవయవాలు దేవుడు నిర్మించిన ఉన్నాయి. ఈ అవయవాలన్నిటికీ మించి ప్రాణము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ ప్రాణము కంటే అతి విలువైనటువంటిది నిత్యము ఉండే ఆత్మ. అందుకే అంటున్నాడు, అంతరంగమును వచ్చి పిల్లరా, వాటికన్నిటికంటే ముఖ్యము ఆత్మ ఉంది. పిల్లరా, దేనికి బాధపడుతున్నాడు, దేని కొరకు దుఃఖిస్తున్నాడు, దేని కొరకు తన అంతరంగములో అంత వేదనతో ఉన్నాడు, మనం నేర్చుకోవాలి. ఈ దినమందు అతని ద్వారా మనం నేర్చుకుంటే, పాపము చేసి దేవుని గాయపరిచే స్థితిలో ఉన్నటువంటి దావీదు తిరిగి దేవునికి అంత దగ్గరగా హత్తుకునే స్థితికి, ఇష్టడుగా ఉండే స్థాయికి ఎలా ఎదిగాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని కూడా ప్రభు త్రోసివేసేవాడో కాదు. అని అంటాడు, నా యొద్దకు వచ్చేవాడిని నేనెంత మాత్రమనో త్రోసివేసేవాడినో కాను అని ప్రభువారు స్వయంగా ఆయన నోటితో ఆయన ఉద్ఘటిస్తున్నట్లు మనకి కనిపిస్తుంది. 51వ కీర్తనలో చాలా లోతుగా రచించాడు. తన బ్రతుకు కనిపిస్తుంది పిల్లరా, అతని జీవితం, అతని అనుభవం కనిపిస్తుంది. పాపం చేశాను కదా, నేను ఎలా చేశాను, ఐఎమ్ సారీ ప్రభువా, నన్ను క్షమించి తండ్రి అని ఎదురైన మాట చెప్పి ఆపలేదు.
దావీదు అలా లేడు. తన జీవితంలో ఎలా కనిపిస్తుందంటే, నేను నా పాపం వలన నేను హర్ట్ చేశా. నా ప్రభువా, నా దేవా, నా పాపం వల్ల, నేను చేసినటువంటి పాపం వలన నేను నీ హృదయాన్ని గాయపరిచాను. దావీదు చేస్తున్న ప్రార్థన అంటే అతని ఆలోచనకి మన ఆలోచనకి తేడా. ప్రభువా, ఈ పాపం ఈరోజు చేశాను, ఐఎమ్ సారీ, నన్ను క్షమించానంటే మనం ప్రార్థన చేస్తాం. దావీదు ఎలా ఉన్నాడంటే, నేను పాపము చేసి నీ హృదయాన్ని నేను బద్దలు కొట్టాను, నేను నిన్ను గాయపరుస్తూ ఉన్నాను అని దావీదు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, యేసుక్రీస్తు వారిని రోమీయులు గాయపరిచినట్లు దావీదు ఏం చేస్తున్నాడంటే, దేవుడైన యెహోవాను, సార్వభౌముణ్ణి, సృష్టికర్తను, సర్వమును పాలిస్తున్నటువంటి అధినేతను, దేవదేవుని ఏం చేస్తున్నాడంటే గాయపరిచేవాడిగా దావీదు ఉంటున్నాడు. ఈ మొదటి దినము, ఈ లెంట్ సీజన్లో, ఈ ఆరాధనకి చేరువచ్చిన మనము ఎన్ని మార్లము, దాదాపు ఈ సంవత్సరము ప్రారంభమై పిల్లరా, మనం ఇంకా ఫిబ్రవరి మాసంలోనే ఉన్నా. ఎన్ని మార్లు ఈ కొద్ది దినంలో మనం దేవుణ్ణి గాయపరిచి ఉండి ఉంటాము. దావీదు బెత్షెబతో చేసిన పాపం విషయంలో దేవుని భయంకరంగా గాయపరిచాడు అని అతను ఒక నిర్ధారణకు వచ్చాడు. అతని యొక్క ఆలోచన ధోరణిలో ఉంది. వాట్ ఈజ్ సిన్ అంటే మనందరికీ బాగా తెలుసు, పాపం అంటే ఏంటనేది. కానీ ఆ పాపం యొక్క స్థితిని ఎలా దేవుని తెలియచేయాలో దావీదుకి తెలిసినట్లు మరో వ్యక్తికి ఎవరికి తెలియదేమో. అంతలా దేవుని పట్ల తన యొక్క జీవితం కనిపిస్తుంది. పాపం అంటే ఏంటి? ఈ పాపము కోసమేగా పరలోకమును విడిచి ఈ పుడమికి, ఈ భూమి మీదకి నరావతారుడుగా యేసు ప్రభువారే వచ్చేసారు. ఆయన పుట్టారు ఈ భూమి మీద. ఈ పాపం కోసమేగా యేసుక్రీస్తు వారు చనిపోయారు. ఈ పాపం కోసమే కదా నిన్ను నన్ను ఆయన నిత్యత్వానికి తీసుకువెళ్ళడానికి ఆయన సమాధి చేయబడి పునరుత్థానుడై ఉన్నాడు. ఈ పాపము మనల నుండి తీసేసి ఆయన మనల్ని రక్షించి విమోచించి మనల్ని కూడా పునరుత్థానులుగా భావి కాలంలో తీసుకొని వెళ్ళబోతాడు. విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి జీవించాలి. ఒక నియమ నిబంధనను ఉల్లంఘిస్తే అది పాపము అని అనుకోవట్లేదు దావీదు. అంటే అతని ఆలోచన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఈ దినము. దావీదు యొక్క భావన ద్వారా మనం తెలుసుకోవాల్సింది పిల్లరా, ఒక నియమము, ఒక నిబంధనను ఉల్లంఘించడము, ఒక చట్టమును ఉల్లంఘించడము, లేదా ధర్మశాస్త్రమును ఉల్లంఘించడము, దేవుని వాక్యాన్ని ఉల్లంఘించడము ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? వీటన్నిటికంటే దేవునికి, ఒక వ్యక్తికి, దేవునికి ఒక మనిషికి, లేదా దేవునికి దావీదుకు ఉన్నటువంటి ఆ వ్యక్తిగత సంబంధ బాంధవ్యం ఏదుందో, ఆ వ్యక్తిగతమైనటువంటి రిలేషన్షిప్ ఆయనకి దావీదుకి మధ్య ఏదైతే ఉందో దానిని తృణీకరించడము భయంకరమైన పాపము. దాన్ని ఉల్లంఘించడము పాపము. ఈ గీత నువ్వు దాటొద్దు అంటే అది పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపం అని మనం చెబుతూ ఉంటాం వాక్యానుసారంగా పిల్లరా. కానీ వీటన్నిటికంటే మించి ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడము, దేవుని వాక్యాన్ని ఉల్లంఘించడం అనేది కాదు. కానీ దేవునికి నీకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆ సంబంధాన్ని నీవు ఉల్లంఘిస్తే, నీతో నాకు పని లేదు, నాకు నచ్చినట్లే నేను ఉంటాను, నీవు నాకు అక్కర్లేదు, నీవు నాకు అవసరం లేదు అని దేవునికి మనం చెప్పి మనము బ్రతికితే అది భయంకరమైన పాపము. అదే భయంకరమైన పాపము. దాన్నే మాసిరమని అంటాడు పిల్లరా, దేవుడు బాసిన లోకములో చావుయే కాపురముండే గదా. అంటే దేవుని మనం ఎడబాస్తే చావు వచ్చి కాపురం చేసి కూర్చుంటుందని, తాండవమాడుతూ ఉంటుందని అద్భుతంగా పిల్లరా మాసిరమణి గారు, గొప్ప దైవజనుడు, గొప్ప పిల్లరా కవి, అలా వర్ణిస్తూ ఉన్నాడు. మాసిరమణి గారు అంటే మాలాంటి దైవజనులకి, బ్యాప్టిస్ట్ వాళ్ళకి అమితమైనటువంటి ఇష్టము.
ఒళ్ళంతా పులకరించిపోద్ది ఆయన గురించి మాటలు వస్తాయి. ఎందుకనంటే ఇండియన్ బిల్లీ గ్రహం అనేవారు ఆయన్ని. అలాంటి వక్త, అలాంటి ప్రసంగ చక్రవర్తి ఇప్పటికి కూడా రాలేదు. నేటి కాలంలో భిన్నమైన బోధలు, వ్యతిరేకమైన బోధలు, అబద్ధ బోధలు, పిల్లరా రకరకాల కార్పొరేట్ బోధలకు మనుషులు ఆకర్షితులై మెయిన్ లైన్ చర్చిలో ఎదిగినటువంటి వారు సైతము ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు అనేది నీకు ఒక జలానికో ఒక ప్రాంతానికో కట్టబడినటువంటి దేవుడైనా కాదు. ఆయన జీవము గల దేవుడు. పిల్లరా మరి ఆ కాలంలో ధర్మశాస్త్రం లేదు. మనం గమనిస్తే ఆదికాండము ఒకసారి ఆలోచిస్తే, ఎందుకంటే దేవునికి ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఆ సంబంధం ఉల్లంఘిస్తే అదే పాపం. పిల్లరా ముందుగా నేను చెప్పినట్లు ఒక నియమము, ఒక నిబంధన, ఒక చట్టము ఉల్లంఘిస్తే, పిల్లరా ధర్మశాస్త్రం ఉల్లంఘిస్తే ఇది పాపము కాదని ఏదైతే చెప్పినానో దాన్ని ఒక్కసారి ఆలోచిస్తే ఆ కాలంలో ధర్మశాస్త్రము ఏది? ఆది కాండం ఒకసారి మనం పరిశీలన చేస్తే అక్కడ నియమాలు ఏవి, నిబంధనలు ఏవి? మోషే పుట్టలేదు. మనం ఆలోచన చేస్తే పిల్లరా ఆది కాండం మనం తీసి చూస్తే 648 ఆజ్ఞలు ఎక్కడవి? ప్రియమైన దేవుని పట్ల దేవుని సంగమా, ఏంటి పాపం అంటే? చట్టం యొక్క ఉల్లంఘన పాపమో కాదు. దానికి మించినది ఏంటి అని ఆలోచిస్తే దేవునితో యేసుక్రీస్తులో, అంటే దేవదేవునితో తండ్రితో యేసుక్రీస్తులో నీకున్న రిలేషన్షిప్, నీకున్నటువంటి అద్భుతమైన ఆ సంబంధము, ఆ బాంధవ్యము, ఆ సహవాసములో దాన్ని నీవు ఉల్లంఘించినప్పుడే, నేను ఉల్లంఘించినప్పుడే అది పాపముగా ఎంచబడుతుంది, అది పాపముగా పరిగణించబడుతుంది, అది పాపముగా మారుతుంది. ఆలోచిస్తున్నావు నీ జీవితంలో, నేను దొంగతనం చేస్తాను ఇది పాపము అని నువ్వు అనుకుంటున్నావు, వాస్తవమే. కానీ నువ్వు దేవుణ్ణి ఉల్లంఘించేవనగా ఉంటే, ఆయనకు నీకు ఉన్నటువంటి ఆ అద్భుతమైన ఆ సంబంధం ఏదుందో దాన్ని నువ్వు తెంచుకుంటే, దాన్ని మనకి ఎగ్జాంపుల్గా అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలంటే, బుద్ధిపూర్వకంగా తనకు నచ్చినట్లు తండ్రి ఇంటిని విడిచి వెళ్ళినటువంటి తనుడు మనకు కనిపిస్తున్నాడు. చిన్న కుమారుడు ఒకటి ఇంట్లోనే ఉన్నాడు, పెద్దోడు కానీ బయటే ఉంటున్నాడు. వ్యాజ్యపు మనసుతో తండ్రి మీద జీవిస్తూ ఉన్నాడు. లోపల తండ్రి మీద వ్యాజ్యపు స్థితి ఉన్నది. తన హృదయం అంత శుద్ధిగా లేదు. ప్రియమైన దేవుని వారలారా, మనం ఎలా ఉన్నా జాగ్రత్తగా మనం వినాలి. మనము పాపము చేసినప్పుడు మన జీవితంలో కేవలం అవే ఆలోచిస్తున్నాం, కానీ దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్, దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ అద్భుతమైన సంబంధము పిల్లరా తెంచుకుంటున్నామేమో ఒక్కసారి గమనిద్దాం. పిల్లరా చాలా వరకు మనం రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటామని అనుకుంటూ ఉంటాం. గమనించిన ఎలా నువ్వు దేవుని హృదయాన్ని గాయపరచడమే భయంకరమైనటువంటి పాపము. ఇది మనం గుర్తుకు తెచ్చుకోవాలి. వీ బ్రేక్ గాడ్స్ హార్ట్ అనేది. మనము దేవుని హృదయాన్ని గాయపరిచేవారిగా, బ్రద్దలు చేసేవారిగా ఉంటున్నాం. లోకములో నేను రూల్స్ మాత్రమే బ్రేక్ చేస్తున్నాను అనుకుంటా, నేను ఆయా అతిక్రమము లేదా ఆయా ఆజ్ఞను నేను గైకొనలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. ఇది మీరాను చేయకూడదని నేను చేశానని. అందుకే దావీదును దేవుడు ఆ దినమున ఆ కాలంలో 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయములో నాతాను ప్రవక్త ద్వారా భీకరంగా హెచ్చరించాడు. ఆ మనుష్యుడవు నీవే, ఆ మనుష్యుడవు నీవే. అంటే ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, నాతాను ప్రవక్తే కానీ దావీదు సామాన్యుడు కాదు. దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుని హెచ్చరించాలంటే పిల్లరా నాతాను ఏ రీతిగా సన్నుతుడై వెళ్ళాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఏ రీతిగా దైవ ప్రేరితుడై వెళ్ళి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. అందుకే నాతాను దినమందు దేవుడు
అతన్ని ఏర్పాటు చేశాడు దావీదు కొరకు. మరి మన జీవితంలో కూడా నీలో నాలో ఏవైనా పాపాలు ఉంటే, మనలో ఏవైనా అతిక్రమములు ఉంటే వాటిని దినమందు ఒప్పుకుందాం. వాటిని దినమందు ప్రభుకి తెలియచేద్దాం. మన శిలువలు మనం ఎత్తుకొని మన యొక్క ప్రయాణాన్ని మనం కొనసాగించడానికి పిల్లరా మన పాపములను ఈ దినము భస్మము చేయాలి. వాటిని బూడిద అయ్యేటట్లు పిల్లరా మనము దేవునికి దగ్గరగా ఉండాలి. అందుకే దావీదును దేవుడు హెచ్చరిస్తున్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఏడుస్తూ విలపిస్తూ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో కలం వచ్చింది. ఆ కలము నుండి అద్భుతమైన కీర్తన వచ్చింది. ఆ కీర్తన నుండి పిల్లరా 51వ కీర్తనగా పరిశుద్ధ గ్రంథంలో అది ఏర్పాటు చేయబడి ఉన్నది. ఆ కీర్తన పిల్లరా క్రైస్తవుడు అనేవారికి తెలియని వాడు ఎవడో ఉండడు. అంత అద్భుతమైనటువంటి కీర్తన 51వ కీర్తన. అది చదువుతూ ఉంటే, అది ధ్యానిస్తూ ఉంటే దాదాపు నా జీవితంలో ఉన్న లోపాలు పాపాలు ఇవేనేమో నా కొరకే వ్రాయబడిందేమో అనేటట్లు అనిపించేంతగా మన బ్రతుకులు ఈ కీర్తనలో కనిపిస్తూ ఉంటాయి. ప్రియా దేవుని సంగమా, ప్రభువా యెహోవా నన్ను మన్నించు, నన్ను క్షమించని అనేసి విడిచిపెట్టలేదు దావీదు. ఎక్కడ ప్రియా దేవుని సంఘం మనం ఇది గమనించాలి. పాపం అంటే ఆజ్ఞలు ధర్మశాస్త్రం ఉల్లంఘించడం కాదనేటట్లు అతని ఆలోచనలు పిల్లరా భిన్నంగా ఈ కీర్తనలో కనిపిస్తున్నాయి. అందుకే దేవాని కృప చొప్పున నన్ను కరుణించమని ఆరంభించి తన స్థితి అంతా అద్భుతంగా వివరిస్తూ ఉంటాడు. ప్రియా దేవుని సంగమా, దేవుని గుండెల మీద పిల్లరా అంటే ఈ మాట మనం అనేటట్లు ఉండకూడదు, కానీ తన్నడమే మనము పాపమో చేయము. అందుకే ప్రారంభంలో మనకి ఆది కాండంలో జెన్సిస్లో మనకు కనిపిస్తుంది. నరులను దేవుడు ఏం చేశాడంట? సృజించినందుకు ఆయన ఏమయ్యాడంట? సంతాపపడను. ఎందుకంటే వారి హృదయ ఆలోచన, వారి హృదయము బాల్యము నుండి చెడ్డదని. ప్రియమైన వారులారా మనం గమనిద్దాం, దేవుని హృదయాన్ని బద్దలు చేయడం అంటే ఆయన రిలేషన్షిప్లో దేవునిలో పిల్లరా మనం ఉంటున్నామా? దేవునితో ఉండగలుగుతున్నామా? మనం ఉండలేకపోతే ఆయన్ని హత్య చేసేవారిగా, గాయపరిచేవారిగా మనం ఉండినట్లే. నేను పాపము చేసిన ప్రతిసారి, నేను అతిక్రమం చేసిన ప్రతిసారి విరుగుతూ 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 ఉంటున్నాను. ప్రియమైన దేవుని సంగమా, పాపాన్ని ఒప్పుకుంటున్నాను. అందుకే విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవంటూ ఉంటాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అంటూ ఉంటాడు. దేవా నువ్వు బలిని కోరిన వాడవో కావనంటూ ఉంటాడు. మరలా తన జీవితంలో ఆ కీర్తన ద్వారా మనం తెలుసుకోవాల్సింది, ఇకను నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలి అని, నాలో ఆ పాపం అనేది నీ ఎదుట కనబడకూడదు అనేటట్లు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని దావీదు తీసుకుంటున్నాడు. పిల్లరా ఏ పాపము చేయకుండా నీ దృష్టిలో నేను ఉండాలి, దేవుని దృష్టిలో మనం ఉండాలి. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో జరిగిన సంఘటన, జరిగిన పరిస్థితి, జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో పిల్లరా మనకు తెలుసు. బెత్షెబను గురించి వ్రాయబడినటువంటి విషయము 12వ అధ్యాయము వచ్చేసరికి ఎదురుగా నాతాను దావీదు ఎదుట నిలబడ్డాడు. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. చివరిగా నాతాను దావీదు ఎదుట నిలబడుతున్నాడు. డేవిడ్ అండ్ నాతాన్, దావీదు నాతాన్ అనేటువంటి 2 వ్యక్తుల గురించి మనం ఆలోచిస్తే, నాతాను గారు ఎందుకు వచ్చారో దావీదుకి అక్కడ తెలీదు. నాతాను ఎందుకు వస్తున్నాడో దావీదుకి తెలీదు. పిల్లరా వ్యక్తిగతంగా నాతాను అనే ఈ వ్యక్తి దావీదుకు ఒక విధంగా ఆత్మ సంబంధమైన మిత్రుడే. వాస్తవానికి అతడు పిల్లరా ప్రవక్త కావచ్చు. గమనించిన ఎలా నాతాను ఏం చేశాడు, ఏం మాట్లాడాడు, ఎలా దావీదును ఫేస్ చేశాడో అవి మనకి కనిపిస్తున్నాయి. దేవుని సంగమా, ఒకసారి అంటారు మాశ్రమణ గారు, పాపము చేసిన స్త్రీని కానీ పాపుల కోపము మండి కదా. పాపము చేసిన స్త్రీని గని
పాపుల కోపము మండే కదా. ఎవరంట? ఎవరి పాపం చేసిన స్త్రీ? యోహాను సువార్తలో రాయబడుతుంది పిల్లలు 8వ అధ్యాయంలో. ఈ వ్యభిచారం చేసినటువంటి ఈ స్త్రీని ఆయన తీసుకుంటూ ఈ చరణాన్ని రాస్తాడు. పాపము చేసిన స్త్రీని కానీ అంటే చూసి ఆమెని, ఆ స్త్రీని చూసి పాపుల యొక్క కోపం మండిపోతుందంట. వీళ్ళు పాపులు, పాపాత్మురైన స్త్రీని చూసి వీరి కోపం వస్తుంది. చిత్రంగా లేదా? చూడండి ఎంత అద్భుతంగా ఆయన అక్కడ రాశాడు దాన్ని. పాపము చేసిన స్త్రీని చూసి పాపులకేమో కింద మీద కోపం వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి. యేసుప్రభువారు అక్కడే ఉన్నారు, ఆయన కోపం రావట్లేదు, వీళ్ళకి మాత్రం విమర్శలు వచ్చేస్తున్నాయి. చాలామంది నన్ను మనల్ని విమర్శించే వాళ్ళు ఈ లోకంలో ఉంటారు. ఎవరు? విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు భూమి మీద. విమర్శించేవాడే గొప్ప పాపి, తీర్పు తీర్చే మనుషుడు అంటూ ఉంటాడు భక్త పౌలు 2వ అధ్యాయంలో. విమర్శించేవాడు గొప్ప పాపి పిల్లరా. ఎందుచేతనంటే యేసుప్రభువారు అక్కడ ఉన్నారు, ఆ పాపము చేసిన స్త్రీని చూసి వీళ్ళు కోపంతో ఊగిపోతున్నారు. మనం ఆలోచించాలి పిల్లరా. అక్కడ జరిగినది ఏంటంటే, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? శిక్షించలేదయ్యా, నేను కూడా నీకే శిక్ష అయినమ్మా, నీ పాపములో క్షమించబడ్డాయి, సమాధానము గల దానవై వెళ్ళమని యేసుప్రభువారు అంటున్నారు. ఎదుటి వారు ఎవరైనా నిన్ను విమర్శిస్తున్నారంటే అవి పట్టుకొని నీవు తీవ్రముగా ఆలోచించి నీ బ్రతుకును నీవు నాశనం చేసుకోకు. విమర్శించేవారు నీకంటే గొప్పవారు, పరిశుద్ధులు కానే కాదు. ప్రియా దేవుని సంగమా, ఎందుకు ఈ మాట నేను చెప్పవలసి వస్తుందంటే, నాతానుకు ఇక్కడ మండలేదు, నాతాను కోపంతో ఊగిపోలేదు, కానీ నాతాను అనే వ్యక్తికి దావీదు మీద బాధ అనేది ఉంది. దావీదుపై అతనికి బాధ ఉంది. ఎందుకంటే దావీదు చేయకూడనటువంటి పాపము చేశాడు, దావీదు పాపం చేస్తున్నాడు. అందుకే తరువాత దావీదులో మార్పు వచ్చింది, దావీదులో మంచి స్థితి వచ్చింది. పాపం ఉన్నవాళ్ళు పాపిని విమర్శించి మార్చలేరు. ఏమన్నాను? పాపములో ఉన్నవారు పాపిని విమర్శించి మార్చలేరు. ఒక పాపిని పాపులు విమర్శించి ఎలా మార్చగలరు? మార్చలేరు. నీలో పాపం లేకపోతే నువ్వు విమర్శించి మార్చగలవు. ప్రియమైన దేవుని బిడలారా, మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇదిగో దావీదు చేసిన ఆ పరిస్థితి ఏంటంటే, అమోరీయుల ప్రత్యేకంగా ఖడ్గముతో ఊరియాను నీవు చంపావు. నేను రెఫరెన్స్లు చెప్పలేదు, నా టైం లేదని. అమోరీయుల ఖడ్గముతో ఊరియా చంపబడ్డాడు. అతని భార్యను కూడా చేసిన పాపమును బయటపడకూడదని, చేసినటువంటి ఆ తప్పిదమును, ఆ పాపము బయటకు రాకూడదని యుద్ధ రంగములో నువ్వేం చేసావు? అతన్ని, ఊరియాను చంపించావు. ఇది దావీదు చేసినటువంటి పాపం. దేవుడు ఇది వారవలేకపోయాడు, దేవుడు ఇది తట్టుకోలేకపోయాడు. అందుకే సున్నత లేని దేవుని శత్రులైన అమ్మోనీయుల ఖడ్గముతో తన కోసము తన రాజ్యంలో ఉన్న నమ్మకంగా ఉన్న ఊరియాను చంపించాడు. అది దేవునికి నచ్చలేదు. దేవునికి ఏమైంది? అది నచ్చలేదు ప్రియా దేవుని సంగమా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నన్ను దూషిస్తున్నారు అమ్మోనీయులు. ఎందుకు దూషిస్తున్నారంటే వాళ్ళ ఖడ్గముతో ఊరియాను చంపించారు. ఇది మర్మం. సున్నత లేనటువంటి అమ్మోనీయుల యొక్క ఖడ్గముతో చంపడ్డాడు. ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే, దావీదు ఏం చెప్పినా దేవుడు వింటాడు కదా, దావీదు ఏం చేసినా దేవుడు వింటాడు కదా, దావీదే వీరికి అధిపతి కదా, దావీదే వీరందరికీ హెడ్ కదా. మరి దావీదు చెంత ఉన్నటువంటి ఈ వ్యక్తిని దావీదే
చంపించాడుగా. వారు నన్ను విమర్శిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. నీవు చనిపోయేంత వరకు ఆ ఖడ్గము ఏదైతే ఉందో ఆ ఖడ్గము నీ కుటుంబాన్ని విడిచిపెట్టదు అని దేవుడు చెప్పేశాడు నాతో. ఏ ఖడ్గమైతే ఉందో ఆ ఖడ్గము నీ కుటుంబాన్ని నీవు చనిపోయేంత వరకు కూడా విడిచిపెట్టదు. పాప క్షమాపణ మాత్రం నీకు దొరుకుతుంది, కానీ ఖడ్గం మాత్రం తీసివేయబడదు. పిల్లరా, క్షమాపణ ఇస్తారు కానీ పర్యవసానాలు మాత్రము చేసిన దానికి నీవు నేను అనుభవించవలసిందే. అందుకే ఈ భస్మ బుధవారం దినమందే మనం ఏదైనా మన లోపాలుంటే ఈ దినమందే విలపించి మన పాపాలను భస్మము చేసి రేపటి దినం కొరకు ఫ్రెష్గా ప్రభువులు నడవడానికి మనం సిద్ధపడదాం. ఈ దినమందే మన జీవితాల్లో ఒప్పుకునే వారిగా మనం ఉండాలి. దేవుడు దేనికి దానికి పనిష్మెంట్ ఇస్తాడు, పర్యవసనం మాత్రం ఇవ్వక మానవుడు. ప్రియ దేవుని సంగమా, ఏంటనంటే ఖడ్గానికి ఖడ్గాన్ని ఇచ్చాడు దేవుడు. ఏంటది? ఖడ్గానికి ఖడ్గము, రక్తానికి రక్తము. దానికి ఏం జరిగిందంటే మొదటిగా అమ్నోను చనిపోయాడు. ఎవరు అమ్నోను? ఎవరు? దావీదు కుమారుడు. తర్వాత ఎవరు చనిపోయారు? అబ్షాలోము చనిపోయాడు. తర్వాత ఎవరు చనిపోయారని గమనించిన ఇలా అదోనియా కూడా చనిపోయారు. ముగ్గురు కుమారులను కోల్పోయాడు. ఖడ్గానికి ఖడ్గము, రక్తానికి రక్తము. పిల్లరా, గమనించిన ఎలా దేవుని యొక్క లేఖనాల్లో సమూయేలు గ్రంథములు ఇవి వ్రాయబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఖడ్గముతోనే ముగ్గురు చంపబడ్డారు. దావీదు కుమారులు వీరు. నాతాను ధైర్యంగా వెళ్ళిన స్థితి మనకు అర్థం అవ్వాలంటే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 17వ వచనంలో పిల్లల మేబీ దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఆలోచన ఈ రీతిగా ఉన్నదేమో. ప్రియ దైవజనమా, నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించితని వారు తిరుగుబడి తనకిష్టమైన మార్గమును నడుచుచూ వచ్చిరి. 18 వచనాలు 17-18 వచనాలు మనం చూస్తే చెక్కుముక్కు రాతి వలె పిల్లరా నాతాను దావీదు ఎదుట నిలబడి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మన జీవితంలో గమనిద్దాం. నాతోనే వీళ్ళు నిలబడి ఒక స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ మనందరికీ బాగా తెలుసు. ఆ ఉపమానం ఏదైతే ఉందో, దృష్టాంతంగా ఏదైతే మాట్లాడుతున్నాడో, నిశ్చయముగా అతడు మరణానికి పాత్రుడని దావీదు అన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు కదా, తన బ్రతుకులో కోల్పోయాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఏదైనా అలాంటి చేయకూడని పాతకం చేస్తే 4 తన జీవితంలో కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది. అందుకే ఊరియా ఇంటిలోకి ఎలా వెళ్ళాడు దావీదు? ఒక ట్రావెలర్ లాగా వెళ్ళాడు ముందు. ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలోకి, మన కుటుంబంలోకి, మన సంఘములోకి పిల్లరా అదర్ డినామినేషన్ రకరకాలుగా భిన్నమైన బోధలు కలిగిన మనుషులు కూడా చొరబడే ప్రమాదం ఉంది. ఇంటిలో కూడా పిల్లరా ఆత్మీయ జీవితం మనం చెదిరిపోకుండా, భౌతికంగా కూడా నాశనం అయిపోకుండా ఎవరిని ఎక్కడ పెట్టాలో దాన్ని మనం పెట్టేవారిగా ఉండాలి. ఈ ట్రావెలర్ కాస్త గెస్ట్గా మారిపోయాడు దావీదు. గెస్ట్ అయినటువంటి ఇతడు ఆ ఇంటి మీద అధిపతిగా పిల్లరా ఒక మాస్టర్గా ఆ ఇంటి యజమానుడిగానే మారిపోయాడు. దావీదు బెత్షెబా. వాస్తవానికి ధర్మశాస్త్ర ప్రకారం దావీదు ఏమవ్వాలి? చనిపోవాలి. బెత్షెబా ఏమవ్వాలి? చనిపోవాలి. ఏం చేశారు వారు? చేయకూడని పాపము, వ్యభిచారము చేస్తున్నారు పిల్లరా. దానివల్ల అపవిత్రత అంటుకుంది. పిల్లల అపవిత్రత వారి జీవితంలో చోటు చేసుకుంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే అబ్షాలోము ద్వారా తన బ్రతుకులో ఆ అపవిత్రత అనేది చూపించాడు. మిద్దెల మీద జరిగినటువంటి పరిస్థితి దావీదు యొక్క ఉపపత్రంలో అతడు కూడే విధానము కనిపిస్తూ ఉంది పిల్లరా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా గమనించి, దేవుడు ఏది విడిచిపెట్ట, ఖడ్గానికి ఖడ్గం, రక్తానికి రక్తం, అపవిత్రతకు అపవిత్రత గమనించేలా మనకు కనిపిస్తూ ఉంది. జారత్వం, వ్యభిచారానికి జారత్వం దేవుడు చూపించాడు. కడకు ఒక బిడ్డ పుట్టాడు. ఒక కుమారుడు పుట్టినప్పుడు అన్నపానములు మానేసి ఉపవాసం చేస్తాడు. ఎవరు? దావీదు. అన్నపానములు పుచ్చుకొనకుండా ఉపవాసం చేస్తూ ఉన్నాడు పిల్లరా. గమనించిన ఎలా
2వ సమూయేలు గ్రంథంలో వ్రాయబడుతూ ఉంటాయి ఈ మాటలు. ఆ బిడ్డ కూడా చనిపోతాడు ఉండడనేటట్లు నాతను ముందుగా చెప్పాడు. ఆ కుమారుడు చనిపోయాడు. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము, ప్రియ దేవుని సంగమా, ఆ బిడ్డను దేవుడు తీసుకున్నాడు. దావీదు చనిపోవలసినటువంటి ప్లేసులో ఎవరు చనిపోయాడు? తన కుమారుడు చనిపోయాడు. దావీదు చనిపోవలసిన ఆ స్థలంలో పిల్లరా, ఆ స్థానంలో దావీదు కుమారుడు చనిపోయాడు. ఈ మాట వింటున్న నీవు నేను గమనించాలి పిల్లరా. దావీదు తరపున దావీదు కుమారుడుగా, దావీదు తనయుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మరణించారు. మన పాపముల కొరకైనా చనిపోయాడు. మన అవిధేయతల కొరకు, మన అపవిత్రత కొరకు, మన యొక్క అపరాధముల కొరకు ఆయన చనిపోయాడు. గమనించినలా యేసుక్రీస్తు వారు మరణించి, యేసుక్రీస్తు వారు మృతు నుండి మనకి విమోచననిచ్చారు. ఆయన విమోచననిచ్చి పునరుత్థానాన్ని కూడా కలుగ చేస్తున్నాడు. ఎక్కడ పిల్లరా ఆలోచించాలి. బూడిద నుండి బూడిద వరకు నువ్వు మన్నే ఉన్నావు, మట్టి అయిపోతావని పిల్లరా ఆదాము నుండి తీయబడిన మనుషులు, ఆదాము ద్వారా ఉద్భవించిన మనుషులు తిరిగి యేసుక్రీస్తు వరకు మనం చూస్తే పాపాలను దేవుడు పిల్లరా భస్మం చేస్తున్నాడు. అందుకే మనలో ఈ బూడిద వంటివి ఏవి ఉండకూడదు. నీలో నాలో ఏ పాపాలున్నా ఈ దినము, ఈ సమయంలో అవి భస్మము చేయబడాలి. మనం విలపిద్దాం, రోదిద్దాం, అంగలారుద్దాం. దేవుని కార్యాలు మన జీవితంలో చూద్దాం. పిల్లరా దేవుని యొక్క ఆశీర్వాదాలు కేవలం అనుభవించేవారుగా కాక, దేవుని శ్రమలు మనం అనుభవించేవారుగా, క్రీస్తు కొరకు శ్రమ పడట గొప్ప భాగ్యమని మనం ఎంచుకొని ఈ లోకములో మన సిలువలు ఎత్తుకుందాం. అని సిలువ దారిలో మనం సాగిపోదాం. రండి, తలలు ఉంచుదాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మన జీవితంలో ఫలింపచేసి ముందున్నటువంటి ఆ కాలంలో మరింతగా ఆత్మీయంగా మనం బలపడడానికి, మన జీవితాల్లో ప్రభువుని మనం అనుసరించడానికి ఆయన ధన్యతను దయచేయాలని ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన